ఏపీ లిక్కర్ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో ఈడీ తనిఖీలు చేపట్టింది. మద్యం కుంభకోణం కేసులో నిందితుల సంస్థలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. బురుగు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు తనిఖీలు జరిపారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. కాస్పో లీగల్ సర్వీసెస్, మహాదేవ్ జ్యువెలరీస్, రాజశ్రీ ఫుడ్స్లో విక్రాంత్ డైరెక్టర్గా ఉన్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ అందిస్తారు. నాగకిషోర్, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కీలకంగా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మనోజ్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కీమ్ పై బ్యాక్గ్రౌండ్ లో ఇప్పటికే విచారణ ఈడీ ముమ్మరం చేసిందని చెప్పుకోవచ్చు. మనీ లాండరింగ్ లో ఒక్కసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ తో పాటు మిగతా 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కర్ణాటక, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఈడీ ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరి మీద కూడా మనీ లాండరింగ్ సంబంధించి మధ్యవర్తుల ఆఫీసులో దాడులు నిర్వహిస్తున్నట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. బినామీ సంస్థలు, షెల్ సంస్థలు, హవాలా నెట్వర్క్ల ద్వారా దాదాపు 3,500 కోట్లను కూడా దారి మళ్లించారని చెప్పి ఈ ఈడీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ఈ తరలింపుల్లో కీలకంగా వ్యవహరించినటువంటి మనీ లాండర్లను, మధ్యవర్తులను కూడా ఈ సోదాల్లో లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఈ స్కామ్ తో సంబంధం ఉన్నటువంటి డిస్టలీల నుండి ఈ ఈడీ కూడా వాగ్మూలాలు నమోదు చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని కూడా ప్రశ్నించింది. అక్రమ నిధుల ప్రవాహం, అనుమానిత నేర ఆదాయాన్ని మళ్లించడానికి ఉపయోగించినటువంటి లాండరింగ్ మార్గాలను కూడా ఈడీ గుర్తించినట్లుగా కూడా సమాచారం అందుతా ఉంది. 2019 మరియు 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సరఫరా ఆర్డర్లను పొందడానికి 16 మద్యం కంపెనీలు లంచం ఇచ్చాయని చెప్పి సిట్ దీని మీద కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఈ కంపెనీల ద్వారా 10,835 కోట్ల విలువైన కాంట్రాక్టులను పొంది కమిషన్లు ఇచ్చాయని చెప్పి కూడా సిట్ గుర్తించడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్బీసీఎల్ ద్వారా 23,000 కోట్ల విలువైన సరఫరా ఆర్డర్లను జారీ చేసింది. వాటిలో 90% కంటే ఎక్కువ 111 రిజిస్టర్డ్ మద్యం కంపెనీల్లో కేవలం 40 కంపెనీలకు మాత్రమే వెళ్ళాయని సిట్ గుర్తించడం జరిగింది. 3,500 కోట్లకు పైగా లంచాలు బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా ఆపరేటర్ల ద్వారా లంచాలుగా లిక్కర్ స్కామ్ చేసినట్లుగా కూడా సిట్ గుర్తించి కేసులు నమోదు చేసి 48 మంది మీద అభియోగాలు కూడా మోపడం జరిగింది. అందులో 20 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రాజ్ కసిరెడ్డి గృహం ఉందో దాంట్లో 11 కోట్ల మేర కూడా నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అనే వ్యక్తి నోట్ల కట్టలను కూడా లెక్కించినటువంటి వీడియోలను కూడా సిట్ గుర్తించడం జరిగింది. దాని తర్వాత డొల్లా కంపెనీలు వాటిలో భాగస్వామ్యులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించేసి దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి కూడా సిట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ లో పొందపరచడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూడా ఏదైతే ఏపీ లిక్కర్ కేసు ఉందో ఈ లిక్కర్ కేసులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఏకకాలంలో 5 చోట్ల కర్ణాటక, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం 5 చోట్ల కూడా ఈడీ భారీ ఎత్తున కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే గుర్తించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ఏపీఎస్పీసీసీఎల్ చెల్లింపులు విడుదల చేసిన తర్వాత డిస్టలీలు, ముడి పదార్థాల కొనుగోళ్లు, బ్రాండ్ ప్రమోషన్ల ముసుగులో పెద్ద మొత్తాలు మళ్లించాయని ఇప్పటికే దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ నిధులను నగదు రూపంలో ఉపయోగించుకొని కిక్ బ్యాక్లుగా ఉపయోగించారని ఇప్పటికే ఆధారాలతో సహా వెల్లడించారు. ఇప్పుడు ఈడీ వీటినన్నింటినీ కూడా ధృవీకరించుకొని సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతా ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టు ఈ ఏదైతే లిక్కర్ కేసు ఉందో లిక్కర్ కేసులు ముడుపుల్లో పెద్ద ఎత్తున అవినీతి అయితే బయటకు వస్తా ఉంది. దీని మీద ఇంకా ముందు ఎంత అవినీతి బయటకు వస్తో కూడా ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసుకు సంబంధించి ఈ ఏదైతే వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారో ఎటువంటి అవినీతి జరగలేదు, కావాలని వైసీపీ ప్రభుత్వం మీద కక్షగా సాధింపు చర్యలుగా ప్రభుత్వం చేస్తున్న దాంట్లో ఇప్పుడు ఈడీ దూకుడు, అదేవిధంగా మనీ లాండరింగ్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరి మీద సోదాలు చేస్తున్న నేపథ్యంలో ఇది ఎలాంటి మలుపు తిరుగుతుందో, ఎంతమంది ఈ అవినీతి పనులు బయటకు వస్తారని చెప్పి కూడా ఉత్కంఠ అయితే కనిపిస్తా ఉంది. నాగకిషోర్, అలాగే ఈ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధానంగా ధనుంజయ రెడ్డి, అలాగే రాజంపేట ఎంపీ వైసీపీ మిథున్ రెడ్డి దాదాపు 60 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఇదే లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నారు. ఇంకా ఎవరైనా ఈ ఈడీ సోదాల్లో మరింత మంది వ్యక్తులు బయటపడే అవకాశం ఉందంటారా?
మనోజ్, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ గవర్నమెంట్ లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు ఎవరైనా ఉన్నారు అంటే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పెద్దారెడ్డి ఫ్యామిలీ ఒకటి, చెవిరెడ్డి ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా కొంతమంది నేతలు ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే పెద్దారెడ్డి మిథున్ రెడ్డిని సిట్ బృందం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఈ కేసుల్లో ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో ఈ లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఈ భారతికి సంబంధించినటువంటి సిమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కీలకంగా వ్యవహరించినటువంటి బాలాజప్ప, గోవిందప్పలను కూడా ఇప్పటికే ఈ కేసుల్లో సిట్ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సిట్ ముందుకు వెళ్తున్న తరుణంలో మొత్తం అంతా కూడా తీగలాగుతున్న పరిణామంలో ఒక 20 రోజుల క్రితం కావచ్చు గతంలో పనిచేసినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి నివాసంలో కూడా సోదరు ఆయనకి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లాకి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి విజయానందరెడ్డి కంపెనీల మీద దాడులు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని షెల్ కంపెనీలు, డొల్లా కంపెనీలు కూడా గుర్తించడం జరిగింది. సో ఆ షెల్ కంపెనీలు, డొల్లా కంపెనీల మీద దాడులు చేస్తూ హైదరాబాద్ లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలను కూడా గుర్తించేసి ఆ కంపెనీల మీద కూడా దాడులు చేస్తున్న తరుణంలో సిట్ అయితే కొన్ని ఆధారాలను గుర్తించింది. ఆ ఆధారాల్లో ప్రద్యుమ్న, సజ్జల రామకృష్ణారెడ్డి తరుడు, సజ్జల భార్గవ వీళ్ళందరూ కూడా డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పి గతంలో ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో కొంత నగదు పట్టుబడి ఉంది ఆ నగదుకు సంబంధించి కూడా ప్రద్యుమ్న మా కంపెనీకి సంబంధించి అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నట్లు కూడా ఆధారాలు గుర్తించున్నారు. అదేవిధంగా సజ్జల భార్గవరెడ్డితో ఉన్నటువంటి డొల్ల కంపెనీలు కూడా గుర్తించున్నారు. మొత్తం ఇదంతా కూడా లెక్క చూసిన తరుణంలో భారీ ఎత్తున అవినీతి జరిగింది. ఇదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరుణంలో జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గాలకి ఏదైతే ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో నియోజకవర్గాలకి కూడా ఈ నగదును పంపిణీ చేశారంటూ కూడా సిట్ ఆధారాలను గుర్తించిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఎంటర్ అవడంతో ఈ లిక్కర్ స్కామ్ ఇంకొంచెం ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఆరోపిస్తా ఉందో ప్రజల ఆరోగ్యాలతోటి అసలు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా మొత్తం నగదంతా కూడా దారి మళ్తా ప్రజల ఆరోగ్యాలతోటి ఆటలాడుతుందని ఏదైతే కూటమి ప్రభుత్వం అప్పట్లో ఆరోపణలు చేసిందో ఇప్పుడు ఆరోపణలు నిజమనే విధంగా కూడా ఈ ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో భారీ ఎత్తున అవినీతి తిమింగలాలు, భారీ ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్లు, డొల్ల కంపెనీలు పెట్టినట్లు కూడా అధికారులు గుర్తిస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నాగ్ కిషోర్.